హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అనగనగా వివేక హత్య, దాని చుట్టూ చంద్రబాబు అల్లిన స్టోరీ. హత్య అని మూవీ చూసిన ప్రతి ఒక్కరికి క్లియర్ గా వివేకానంద రెడ్డిని ఎవరు ఎలా హత్య చేశారు, అందుట్లో సునీతారెడ్డి గారి పాత్ర ఏంటి, సునీతారెడ్డి గారి హస్బెండ్ యొక్క పాత్ర ఏంటి అన్నది హత్య అనే మూవీలో చాలా స్పష్టంగా చూపించారు. ఆ తర్వాత హత్య మూవీ డైరెక్టర్ల పైన వాళ్ళపైన వీళ్ళపైన కేసులు పెట్టారు, ఏ చేశారు మొత్తానికి అటు చేసి ఇచ్చేసి హత్య మూవీలో చూపించినట్టుగానే కేసు ఎటు వెళ్ళింది ఏంటనేది స్పష్టంగా సిబిఐ వాళ్ళకి కూడా అర్థమైనట్టు. అయితే అర్జెంట్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ పాపం సునీత గారు కోర్టులో కేసు వేశారు. అయితే దీనికి సంబంధించి సిబిఐ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో దర్జాగా నడిపిస్తూ ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కొట్టుమిట్టాడుతూ ఉండగా 11 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు కేసు గెలిచారు అని నేను ఎందుకు అంటున్నానంటే, తప్పు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని వీళ్ళందరినీ సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో చెప్పుకోడు తినిపించేది. సొంత బాబాయిని చంపాడని సొల్లు కబుర్లు చెప్పారు. వెనక నుంచి గొడ్డల పోటు అంటూ ఇంకేం లేదు. టీడీపీ సోషల్ మీడియాలో ఆ గొడ్డలు ఒకటి ఎత్తారు, గొడ్డల పోటు అని దాన్ని ఏదో చేస్తూ ఉంటారు. వాడు క్రాక్ కార్పి కూడా కుక్కలాగా వచ్చేసి గొడ్డల పోటు గురించి మాట్లాడుతుంది. ఇంకా టీడీపీ వాళ్ళందరూ దొరికింది ఒకటే గొడ్డల పోటు. చేసింది ఎవరు, చేయించింది ఎవరు అనేది హత్య మూవీ చేస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఓకే, సో ఈ క్రమంలోనే సిబిఐ అనేది ఇక పైన వివేకానందారెడ్డి హత్య కేసుని దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు, దర్యాప్తు ముగిసింది అంటూ వ్యాఖ్యలు చేస్తూ పాపం సునీతారెడ్డి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయండి అంటూ ఇచ్చినటువంటి అప్లికేషన్ ని ఈసిని కొడితే అలా స్లో మోషన్ వెళ్ళి డస్ట్బిన్ లో పడిందంట. ఎంత పెద్ద కష్టం వచ్చిందయ్యా. సోషల్ మీడియాలో కానీ ఎల్లో మీడియాలో కానీ మైక్ పట్టుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి హత్య చేసాడు అని వాగి నోరులు నెప్పుకుంటున్నాడు. పాపం మహావంశీ అయితే పేలగా కూర్చుని ఏడుస్తూ వీడియోస్ చేస్తున్నాడు. అరే తెలిస్తే వాగాల, తెలియకుండా ఎప్పటివరకు నువ్వు వాగావంటే నువ్వు ఒక దద్దమ్మ అనేగా. ఆ విషయం తెలుసుకోవాలి కదా. ఎవడైనా కూడా టీవీ ఛానల్లో సిబిఐ ఇప్పుడు విచారణ చేయట్లేదు, విచారణ ముగిసింది, ఎవరిని అరెస్ట్ చేయబోయేది లేదు అని క్లియర్ గా చెప్పింది. ఆ క్రమంలో ఇప్పుడు మహావంశీ బాధపడి ఆడవాడు గుండుస్థితి కూడా ఉంటాడు, గుండుస్థితి అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాడు ఒకటి కింద మీద పడి బాధపడి చంద్రబాబు నాయుడు గారు ఏడ్చి, లోకేష్ ఏడ్చి, ఇలాంటి ఇప్పుడు ఏం పీకుతారంటే నాకు అర్థం కావట్లేదు. ఏం పీకుతారు? సిబిఐ చెప్పింది, మళ్ళీ వెళ్ళి సిబిఐ రీఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? మళ్ళీ సిట్ అధికారులను వేస్తారా? లేకపోతే వాళ్ళ ఏడుస్తున్నారు ప్రతి ఒక్కడు. భలే చెప్పింది సిబిఐ. గత ఎలక్షన్ లో మీరు చూసారు కదా, అక్క చెల్లెళ్ళు ఇద్దరు అమ్ముడిపోయారు అనడానికి ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి. సిబిఐతో ఏదేదో చేస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చి మధ్యలో వివేకాన్ని చంపింది మా అన్న, మా అవినాష్ అన్న అని చెప్పేసి ఇద్దరు కూడా గొంతు చించుకొని ఊరకుక్కల్లాగా వీధులంట మైకులు పట్టుకొని గవ్వు నరిచారే. మరి ఇప్పుడు సిబిఐ ఈ కేసు మొత్తాన్ని విచారణ ముగిసింది, ఎవరిని అరెస్ట్ చేసేది లేదు అంటూ చెప్పిందంటే ఇందుట్లో ఎవరు నిందితుడు కాదో, ఎవరి నిందితులో సిబిఐకి తెలుసనే కదా. మరి ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళిద్దరిని? సునీతని, అదేవిధంగా షర్మిలని ఏ చెప్పుతో కొట్టాలి? వాగిన వాగుడు వాగకుండా అమ్ముడిపోయిన మహాలు పట్టుకొని ఎంత దారుణంగా బిహేవ్ చేశారు లాస్ట్ ఎలక్షన్ లో. ఎంత దారుణంగా బిహేవ్ చేశారు చెప్పండి. కొద్ది కూడా మానవత్వం కానీ, సెంటిమెంట్లు కానీ. అవునులే, సెంటిమెంట్లు ఉంటే సొంత తండ్రిని ఎలా చంపేస్తారులే, కానీ ఏ సొంత తండ్రిని చెప్పినోడికి అన్నని వీళ్ళు రోడ్డు మీదకి లాగడం ఎంతండి చెప్పండి అంటూ చాలా మంది మాట్లాడుకుంటారు. నిజంగానే సునీత గారు సొంత తండ్రిని చెప్పేసి ఉంటారంటారా? అంటే వివేక హత్య మూవీ మనం చూస్తే అందుట్లో అదే అలాగే చూపించారు. మరి ఇప్పుడు సిబిఐ కూడా ఆ కేసుని, అది కూడా సెంటర్ లో బీజేపీ ఉండి బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమేలుతూ ఉండగా ప్రతిపక్షంలో పాపం 11 సీట్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి అత్యంత భయంకరమైన కేసు అంటుంటే ఏ చేత కాదా? ప్రూవ్ చేయలేరా? ఇంకా ఇన్వెస్టిగేషన్ లో జగన్మోహన్ రెడ్డి దోషి అని చెప్పించలేరా మీరు?
చెప్పండి సార్. చట్టాలు, న్యాయాలు ఒకడి కోసం పనిచేయవు సార్. ఎక్కడో గొట్టంగాళ్ళు ఉంటారు కొంతమంది ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు అక్కడక్కడ అమ్ముడుపోయినోళ్ళు ఉంటారు కదా! అట్లాంటోళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలను బయటకు తీస్తే పరిస్థితులు ఇలానే ఉంటాయి. పాపం ఇప్పుడు మీకు ఇద్దరి బాధని మీకు క్లియర్‌గా వినిపిస్తా వినండి. ఈడు గుండు సుది గాడని ఈడు గుండు సుది ఈడికి ఎక్కడ దిగిందో ఇప్పుడు గుండు సుది జీలో దిగినట్టుంది. వాడి బాధ చూడండి ఎట్లుంటదో. అందరికీ నమస్తే అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు ముగిసిందంట. ఇంకా దర్యాప్తు ఏమీ చేయాల్సిన అవసరం లేదంట. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెప్పింది. అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయండి అని చెప్పి సునీత రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేస్తే సిబిఐ చాలా ఈజీగా తేల్చి చెప్పేసింది, ఇంకా కేసు విచారణ అవసరం లేదు, దర్యాప్తు పూర్తయింది అని. అంటే అవినాష్ రెడ్డి గారి పాత్ర ఇంకా తేలలేదు, అస్పష్టంగానే ఉంది, అసంపూర్ణంగానే ఉంది. అవినాష్ రెడ్డి గారి పాత్ర తేలకపోవడం కాదు, అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదన్నది సిబిఐకి తెలిసింది, స్పష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళ కేసు దర్యాప్తుని అవినాష్ రెడ్డిని వదిలేశారు. లేకపోతే పని లేదా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా పోయిద్దా? సిగ్గు లేదురా బేవర్స్. అంటే అవినాష్ రెడ్డి గారు ఈ కేసులో సేఫ్. అవినాష్ రెడ్డి ఏమీ చేయలేదు కాబట్టి ఈ కేసులో సేఫ్ రా గొట్టంగా అంటున్నారు సార్ అంతా. ఇంకా ఆయన జోలికి ఎవరు వెళ్ళరు. ఇది ఆ గుండు సిద్దిగాడు దిగిన తర్వాత మాట్లాడే మాటలు. ఇక మా మహావంశీ గారు ఉంటారు, ఒకసారి ఆయన బాధ కూడా మీకు చెవులారా వినిపిస్తే వినండి. వీడియోస్ ఈ మధ్య వేరే వీడియోస్ చూపించడానికి లేదు మన ఛానల్లో, ఏ ఛానల్లో కూడా. సో అందుకే మీకు ఎక్కువ వీడియోస్ నేను చూపించట్లేదు. సిబిఐ విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే అవసరం లేదు, మీరు విచారణ చేయమంటే చేస్తామని సిబిఐ రిపోర్ట్ వేయటం వెనక అత్యంత హాస్యకంగా అంటే అత్యంత జుగుప్సాకరంగా ఉంది వ్యవహారం. ఫర్దర్ విచారణ నొప్పి పుట్టింది కదండి. వైఎస్ వివేక కేసు గురించి చెప్పి 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 గొంతు నొప్పి పుట్టింది. అంటే అంత అన్యాయం జరిగింది, అంత అన్యాయం జరిగిందని ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఆల్రెడీ అంటే సిబిఐ ఒకసారి వేసేసింది కాబట్టి రెండోసారి దాన్ని క్లోజ్ చేయాలనుకుంది. ఏమనండి ఎన్ని ఏముంది అసలు, ఏది ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. అసలు అవన్నీ వేయండి, గూగుల్ టేక్అవుట్స్ అన్నారండి, అయ్యన్నారు ఈ రోజున అవన్నీ తీసివేయాలి. అందరినీ పట్టుకోగలిగింది అదే. నేనంటే సూత్రధారుల్ని పాత్రధారులు. మా వంశీ గారి గొంతునే పుట్టిందంట వివేకానంద రెడ్డి గారి గురించి చెప్పి 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 అబద్ధాలు చెప్పి చెప్పి. అన్న వంశీ అన్న కొద్దిగా ఇంకా సిగ్గురాదా అన్న నీకు? ఏమన్నా అంటే నీ దగ్గర పనిచేశాను కాబట్టి అభిమానం కొద్ది నిన్ను ఏమి అంటలేదన్నా, నిజంగా నిజంగా అంటలా. లేకపోతే అన్న నువ్వు చేసిన వీడియోలకి నేను కౌంటర్లు చేసుకుంటే వెళ్తే అన్న మామూలుకుంటది. సో పాపం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటో, పాపం ఇప్పుడు లోకేష్ గారి పరిస్థితి ఏంటో. లెగిస్తే షర్మిలకి ఆవిడకి ఉన్నది అదొక్కటే ఆధారం, గొడ్డలతో 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 అని. ఇప్పుడు ఆ గొడ్డలు వాళ్ళే పెట్టుకుని నరుక్కుంటారా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి గొడ్డల ఇన్ని అన్నావు మా అన్నకి దొరికిపోయావు, రాబోయే రోజుల్లో మా అన్న గెలిస్తే మాకు ఏదన్నా చేస్తాడని 2.0 గురించి ఆలోచిస్తూ బాధపడుతూ భయపడితే ఇక్కడ దాక్కుంటారంటే నాకు డౌటే. సో ఓవరాల్ గా ఇన్నాళ్ళు వివేకానందారెడ్డి హత్యకు చుట్టూ జరిగినటువంటి డ్రామాకి ఫుల్ స్టాప్ పెడుతూ ఏదైతే నిర్ణయం తీసుకుందో సిబిఐ క్లియర్ గా స్పష్టంగా చెప్పింది, ఏ వివేకానందారెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముగిసింది అంటూ సుప్రీంకోర్టు ముందే క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక పైన దాని గురించి ఎవడ మాట్లాడినా కూడా వాడు చంద్రబాబు నాయుడు అంటాడు కదా, వాళ్ళ నాలుక, వాళ్ళ చెవులు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ బాడీ మొత్తం మందం పోయినట్టు. వేరే పదం కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. పాపం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజంతా అన్నం తిండేమో, ఇన్నాళ్ళు మనం వాగింది మొత్తం ఉత్తిదే అయిందని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ బాధని నేను తట్టుకోలేకపోతున్నా. పాపం వంశీ గారు ఆ గుండు స్థితిలో దిగినోడు, జగన్ అడిగిన ముత్యంలా ఎన్ని కేసులు పెడితే అన్ని కేసుల నుంచి బయటకు వచ్చేస్తాడన్న. అసలు ఆ ప్రతి కేసులో అవినీతి 1,00,000 కోట్లు అన్నారు, చివరికి అది కూడా పోయింది. ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓడట వచ్చింది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అన్నారు, దాంట్లో జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేశారు, బయటకు వచ్చాడు. ఏదో ఇక లిక్కర్ కేసు అన్నారు, దానికైతే ఆధారాలు లేవు, ఉంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏదో ట్రై చేస్తున్నారు చేయనియండి. మొత్తానికి వన్ అండ్ ఓన్లీ పర్సన్ అన్ని కేసుల నుంచి క్షేమంగా సేఫ్ గా
నిర్దోషిగా బయటకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా 18 కేసుల్లో బెయిల్ మీద ఏం లేడు ఆయన. అన్ని చాలా కొట్టేయబడ్డాయి. 7, 8, 9 ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసి. సో ఓవరాల్ గా మీకు అర్థమవుతుంది కదా ఎవరి క్యారెక్టర్ ఏంటి అని. ఎవడో అసాసినేషన్ చేస్తున్నాడో ఆడికే మొత్తం దిగుతున్నాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.